హలో ఆల్. ఈ వీడియోలో నేను మరో స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, ఈవినింగ్ స్నాక్కి కానీ, నైట్ డిన్నర్కి కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. పిల్లలు ఉంటే చాలా ఇష్టంగా తినేస్తారు. అదే టొమాటో సేమియా ఉప్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని వేరుశనగ పప్పు వేసుకొని వాటిని ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టేసుకోవాలి. మీ కావాలి అనుకుంటే జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్యాన్లో సేమియా తీసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకొని కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి, లేదంటే సేమియా మాడిపోతుంది. క్రంచీగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఇది ఫ్రై చేసుకొని ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. సేమియాని కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో తాలింపు దినుసులు పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం సన్నని కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇంకా ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక్కటే వేస్తున్నాను, లాస్ట్లో కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయాలి కాబట్టి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీ చాయిస్కి తగిన వెజిటేబుల్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను. గ్రీన్ పీస్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 మీడియం సైజ్ టొమాటోస్ని ప్యూరీలాగా చేసి యాడ్ చేశాను. మీకు కావాలి అనుకుంటే మీరు ఫైన్గా చాప్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా అయినా టేస్ట్లో డిఫరెన్స్ ఏమీ రాదు. ఇప్పుడు ఈ టొమాటో ప్యూరీలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా టొమాటో ప్యూరీలోని వాటర్ అంతా బయటికి వచ్చిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారము, చిటికెడు పసుపు, ఇంకా సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ గ్రీన్ పీస్, టొమాటో అన్నీ బాగా ఫ్రై అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుంటే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, గ్రీన్ పీస్ అనేది సాఫ్ట్గా అయిపోయింది. టొమాటో ప్యూరీలోని వాటర్ కూడా 90% వరకు ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్ మిశ్రమం అంతా ఈ సేమియాలో బాగా కలిసేటట్లుగా కేర్ఫుల్గా సేమియా బ్రేక్ అయిపోకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న సేమియా వెజిటేబుల్ మిశ్రమంలో మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సేమియా అయితే 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సేమియా ముందే గీలో ఫ్రై చేయడం వల్ల ఇది ఉప్మా చేసిన తర్వాత పొడి పొడిగా అయితే వస్తుంది, ముద్ద ముద్దగా అంటుకోదు. వాటర్ కూడా మనం 2 కప్స్ తీసుకోవట్లేదు, 1.5 కప్ మాత్రమే తీసుకుంటున్నాము. దేనికోసము అంటే సేమియా పొడి పొడిగా రావడానికి. ఇలా ఒకసారి ఈ వాటర్, సేమియా, వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిసేటట్లు బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి అకేషనల్గా మధ్య మధ్యలో స్టిర్ చేసుకుంటూ సేమియానైతే కుక్ చేసుకోవాలి. టోటల్గా సేమియా మొత్తం కుక్ అవ్వడానికి మినిమం ఒక 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. మధ్య మధ్యలో ఇలా లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే సేమియా అడుగంటిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ 95% సేమియా అయితే కుక్ అయిపోయింది. కొంచెం వాటర్ అయితే ఉంది కదా, దీన్ని మనం లిడ్ ఓపెన్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచాము అంటే ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయి మనకెంతో టేస్టీ యమ్మీ అయిన టొమాటో సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్లే. దీన్ని ముందుగా ఫ్రై చేసిన పల్లీలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే నార్మల్ సేమియా ఉప్మా కాకుండా ఇలా ట్రై చేయండి.
దీన్ని మనము కర్డ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని స్పెషల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.